వామ్మో ఏం సలి మోపైంది. ఈ 2-3 రోజుల సందైతే నెరి ఇటు ఈగం పెరిగింది, అటు మంచు పడుతుంది. షెద్దర్ ముసుగు పెడితే పొద్దుగాల లేద్దామంటే అస్సలు వశపడతలేదుల్లా. 7 కొట్టినాక కూడా సలే మోపాయే. నిమ్మలంగా లేచి పనులు చేసుకుంటున్నారంతా. పొద్దుగాల వాకింగ్లు బందు, పొద్దుముక ఎల్లమే ఇంట్లో పడుతున్నారు. కానీ మనకే కాదు, వ్యవసాయానికి కూడా గవ్వే తిప్పలు. చలి దెబ్బకు నారు కూడా బొంత ముసురుకున్నట్టే అయింది. పచ్చని నారుమల్లు పసుపు రంగైతున్నాయి, మొలక పెరుగుతలేదు. పాత మెదకు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల షానూర్లలో ఇదే పరిస్థితి. అటు చలి ఇటు బగ్గ మంచు పడుతుండే వరకు గిది పరిస్థితి. ఎండాకాలం అంటే నీళ్ళందక షేన్లు ఎండిపోతుంటాయి గాని ఇప్పుడు సరిపోను నీళ్ళాయే. అయినా ఏడి కడ ముడుచుకున్నాయి. గత సంవత్సరం ఈ టైంకు మేము ఈతలు వేసేది ఉండే, వరి నాట్లు పడేది ఉండే. కాకపోతే ఇప్పుడు ఈ చలి తీవ్రత చేయబట్టి నారు ఎదగక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆడాడ మొత్తం ఎండిపోయినట్టే అవుతుంది. లెక్కకైతే ఈ పాటికే నాట్లేసుడు జోరుగా పెరగాలే, కానీ వెనుకకైతున్నాయి. పసుపు రంగు కలర్ వచ్చి నారు మొలక సరిగా రావటం లేదు. ఎన్ని ఎరువులు పోసినా అది నష్టమయ్యే పరిస్థితిలో ఉన్నది. ఎర్ర పడుతుంది, అక్కడక్కడ అంత చచ్చిపోతుంది. ఆ నారు అసలుకే పెరుగుతలేదు. అది ఎన్నడూ లేదు మాకు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. 20 రోజులు 25 రోజుల లోపల నెల లోపల నాట్లేసేది. ఇప్పుడు నెల 15 రోజులు అయినా కూడా గ్రోతింగ్ అనేది రావడం లేదు. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా ఎక్కువ చలి ఉండడం వల్ల ఇక కూలీలు దొరకక అట్లా కొంత తిప్పలైతుందట. కూలీలు కూడా ఎవరు నారు విరగక 2-3 ఇంచులు ఉండి నారు విరగక ఎవరు పీకడానికి కూడా నారు పీకడానికి కూడా రావట్లేదు. సంక్రాంతి వెళ్ళినాక చలి జరంత తగ్గుతుండొచ్చు. కాబట్టి అటెన్క ఎట్లుంటదో మరి.